ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యం కాదు అని తెలిసినప్పటికీ మాకు అనుభవం ఉంది, సంపదను సృష్టిస్తాం, ఆ సృష్టి ద్వారా మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి నెరవేర్చే పరిస్థితి కనపడినప్పుడు అవి ప్రజలు ప్రశ్నిస్తారని, వాటి గురించి ప్రజలు మాట్లాడతారని, అవి మాట్లాడుకోకూడదని, గతంలో జరిగిన మంచి గుర్తు రాకూడదని, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని గుర్తు చేసుకోకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడమే కాకుండా వాటిలో భాగంగా అనేక అంశాలపై కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది ఈ కూటమి. కానీ అనేక ఆరోపణలు చేసిండ్రు. కొద్దిసేపు పెద్దిరెడ్డి మీద, కొద్దిసేపు ఇంకొక మంత్రి మీద, ఇంకొక అంశం మీద రకరకాల ఆరోపణలు చేసిండ్రు. కానీ అవి ఏవి కూడా నిలబడేటువంటి పరిస్థితి లేనప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్, అంటే లిక్కర్ గత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం విధానం అనేది నడవడం జరిగింది. దాంట్లో ఏదో అవినీతి జరిగిందని చూపించాలనే ఉద్దేశంతో దానిని ఒకటి పట్టుకొని ముందుకు పోతున్నారు. సరే, ఈ లిక్కర్ కేసు అనేది ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, కూటమి చేతిలో పావుగా మారిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆ కేసు కొంచెం ముందుకు పోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మిథున్ రెడ్డి గారిని పిలిపించి విచారించడం, దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి రాజకాశ్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరు చాణక్య అంట, ఇంకా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు లేదా అంతకుముందు నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, తర్వాత ధనంజయ రెడ్డి గారు, ఇలా ఒక 6-7 మందిని, ఇంకొక ఆయన బాలాజీ, కర్ణాటక చెందినటువంటి ఆయన బాలాజీ గోవిందప్ప, ఇట్లా అందరిని విచారించడం, ఒక మిథున్ రెడ్డి మినహా దాదాపు విచారించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సరే, గత ప్రభుత్వ విధానాలు ఏవైనా లోపాలున్నా, లేదు ఏదైనా తప్పు జరిగింది అని ప్రస్తుత ప్రభుత్వం భావించినప్పుడు దర్యాప్తు చేసే ప్రాసెస్ ఒక పద్ధతి ఉంటుంది. ప్రాథమికంగా అది నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్ళని విచారించాలి. ఆ తర్వాత మిగిలిన సాక్ష్యాలు కానీ ఏమైనా లభ్యమైతే దాని కారకమైనటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు, విచారించవచ్చు, న్యాయస్థానం ముందు నిలబెట్టచ్చు. అలా కాకుండా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉండి వీళ్ళని మనం టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది అనేటువంటి వ్యక్తులను టార్గెట్గా చేసుకొని ఈ కేసు ముందుకు పోతుంది. సరే, కేసు వాళ్ళు పెట్టినంత మాత్రాన, వాళ్ళు ఏదో 2 రోజులు జైల్లో పెట్టినంత మాత్రాన అదేం పెద్ద ఇది కూడా కాదు. ఎందుకంటే ఫైనల్గా న్యాయస్థానాలు ఉంటాయి, వాదనలు ఉంటాయి, ప్రతివాదనలు ఉంటాయి. వాటికి సంబంధించి న్యాయస్థానం ఇచ్చే తీర్పులకు అనుగుణంగా ప్రతి వ్యక్తి కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ మీరందరూ భావిస్తున్నట్టు ఈ కేసు గత ముఖ్యమంత్రి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉంది అని మీరు భావిస్తే పద్ధతి ప్రకారం అరెస్ట్ చేసుకోండి, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కానీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరి ఆదేశాల మేరకు పరిపాలన జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కాకుండా రాజకీయ కక్షాలతో, ఒక రకాలు చెప్పడం సామాజిక వర్గ పిచ్చితో, కుల పిచ్చితో పత్రికలు నడుపుతున్న పత్రిక అధిపతులు వాళ్ళ ఊహాగానాలకు అనుగుణంగా ఏర్పడిన కథల ఆధారంగా కథలు రాయడం, వాటిని డిబేట్లలో వాళ్ళకి సంబంధించిన ఛానల్లో చర్చ పెట్టడం, ముఖ్యంగా ఏబిఎన్, TV5, ఈటీవీ, మహా న్యూస్, వాడెవడ బిగ్ టీవీ అంటే ఒకడు మళ్ళీ కొత్తోడు, ఇలాంటి వాటిలో చర్చ పెట్టడం, వాటి ఆధారంగా వీళ్ళు మాటలు వాటిని ఆధారంగా తీసుకొని పోలీసులు కేసులు పెట్టడం, వాళ్ళు ఏ విధంగా అయితే చర్చల్లో డిబేట్లు మాట్లాడతారో దాని ఆధారంగా కేసులు కట్టడం. ఎక్కడ అసలు ఈ ప్రపంచ చరిత్రను చూడటంలే. పాలకులు కాకుండా మీకు సపోర్టుగా ఉన్నటువంటి రాజకీయ వక్రీకరణ చేయడానికి, సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి, ఒక రకంగా చెప్పాలంటే చెత్త మీడియాను అడ్డపెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు దర్యాప్తు చేయడం ఏంది? ఈ మధ్యకాలంలో చూసిన ఆ మీడియాకు సంబంధించి, ఆ పచ్చ మీడియాకు ఒకడు ఏమంటాడంటే టైమింగ్ కూడా చెప్తున్నాడు. ఇదో పలానా టైంలో పలానా వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు, ఇదో ఈ విధంగా దర్యాప్తు చేయాలి, రాజకేశ్ రెడ్డిని ఇట్లా చేయాలి, లేదు మిథున్ రెడ్డిని ఇట్లా చేయాలి, ఇదంతా ఇట్లా చేస్తా పోతే చివరిగా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు కొడుతుందంట. ఎవడ్రా ప్యాలెస్?
ఉండడానికి పార్టీ అవసరాల కోసం ఒక ఎకరం పాత్రలు ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అంటే, మీరు ఎవరైతే నెత్తిన పెట్టుకుని మోస్తున్న మీ నాయకుడు 5.5 ఎకరాలు నేను శంకుస్థాపన చేసిండే అదే ప్రాంతంలో, దాన్ని ఏమంటారా? ఏమంటారు? ఏమంటారో చెప్పాలి మీరు. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎకరము అర్ధెకరం ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్లు, మీకు సంబంధించిన వాళ్ళు 1000 ఎకరాలలో 100 ఎకరాలు దోసేసిన, లేదు 5 ఎకరాలు 6 ఎకరాలు ఇల్లు కట్టుకున్నా అవి ప్యాలెస్లు కాదు. ఎంత ఒక్కల బుద్ధిరా మీకు. సరే కానివ్వండి, స్టార్ట్ చేసిండ్రు, అది ఆగదు, ఎవరు చేత అయితే వాళ్ళు చూసుకుంటారు. సరే అది పక్కన పెట్టేద్దాం. ఇంకా ఏమంటున్నారు? ఈ మధ్యకాలంలో ఏదో ఆయన లోకేష్ బాబు గారంట పోయి ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడుతున్నంట, మోడీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నట్ట. దేనికి పర్మిషన్ స్వామి? చేయండి, అరెస్ట్ చేయొచ్చు, ఏమవుతుంది అరెస్ట్ చేయొచ్చే. సరే అరెస్ట్ చేస్తున్నందుకు కూడా ఇప్పుడు ఇబ్బంది కాదు, ఇంకోటి కూడా కాదు. బెంగళూరులో ఉండగా బెంగళూరు ప్యాలెస్కి పోయి అరెస్ట్ చేసి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ తరలిస్తే వచ్చే ఆ తరలించేటప్పుడు ఆ అవమానం భరించలేక ఎందుకురా ఈ రాజకీయ జీవితం అని జగన్మోహన్ రెడ్డి ఫీల్ కావాలంట. అంటే ఒక కేసు అనుమానంతోనే ఫైల్ చేస్తే దాని ఆధారంగా విచారణ జరపాలనుకుంటే అదే అవమానంగా మీరు ఫీల్ అయితే ఈ రాష్ట్రంలో నిప్పును అప్పును పుప్పును విజనరీని అది సృష్టికర్త ఈ సృష్టికర్త అని ఫైబర్ నెట్లో పట్టుబడి దాదాపు 2 నెలల పాటు కాలం జైల్లో ఉండి చివరికి బెయిల్ రాలే అవకాశం లేనప్పుడు, మామూలుగా బెయిల్ వచ్చే అవకాశం లేనప్పుడు నాకు ఆ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది ఆరోగ్యం బాగలేదని ఆరోగ్యం సంరక్షణ కోసం బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన మీ నాయకుడు అది ఎంత అవమానంగా ఫీల్ కావాలి చెప్పాలి. ఓడిపోయినప్పుడు ఒక వ్యక్తి అవమానంగా ఫీల్ కావడం కాదు, గతంలో మన వాళ్ళు ఎంత అవమానం ఫీల్ అయ్యారో అది కూడా చూడాలి కదా. రాజకీయాలు మీకే తెలుసు, మీకే మాటలు వచ్చునా? అందరికీ తెలుసు, అందరికీ మాటలు వచ్చాయి. చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏమవుతుంది? వాళ్ళ ఉద్దేశ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారు? అదే వాళ్ళంటే వాళ్ళే పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే కాకుండా భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి సతీమణి గారిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయిన నాటి పరిస్థితి వేరు. ఆ రోజు పార్టీ నడపడము విజయమ్మ గారు షర్మిల గారు ఉన్నారు, కానీ ఈరోజు ఎవరు లేరు. ఉన్న ఆ భారతి మేడంను కూడా తీసుకుపోయి జైల్లో వేస్తే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోద్ది. ఇంకా ఒక 50 ఏళ్ళలో వీలుంటే ఒక 100 సంవత్సరాలు మా కూటమి అధికారంలో ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో వికృత చేష్టలతో వాళ్ళ ఎక్కిచిక్యాలు వాళ్ళ ఎకిలి చేష్టలు చూస్తుంటే అసహ్యమే వస్తుంది. భారతమ్మను అరెస్ట్ చేస్తారా? చేయండి, చూద్దాం, చేయండి. అసలు ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అసలు వైఎస్ఆర్ అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఓడినా గెలిచినా సుదీర్ఘంగా 30 సంవత్సరాల కాలం పాటు ఒక వ్యక్తి అధికారంలో లేకపోయినా కేవలం తన మీద నమ్మకంతో తన మీద అభిమానంతో నడిచినటువంటి ఒక పెద్ద కుటుంబమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికలు గెలిచేంతవరకు కూడా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాట స్ఫూర్తి చూసి అది నచ్చి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు నడిచింది. సరే ఒకరిద్దరు మారిండొచ్చు, వాళ్ళ సొంత అవసరాల కోసం కొందరు వెన్నుపోటుదారులు కొందరు ఉంటారు, వాళ్ళ గురించి లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ ఆలోచన ఏంది? భార్యాభర్తలు ఇద్దరిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని తీసుకుపోయి జైల్లో బంధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, మనకు అడ్డు ఉండదు అనుకుంటుండ్రా? ఆహా, ఇంకేం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకవేళ మీరు అనుకున్నట్టే మీరు ఇబ్బంది కలిగిస్తే అది తాత్కాలికంగా 90 రోజులు లేదా 6 నెలలు లేదా మహాంటి సంవత్సరం రోజులు బంధించగలుగుతారు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మందిలో సాధారణ కార్యకర్తను తీసుకొచ్చి ఇతను ఈ పార్టీని నడుపుతారు, నేను ఉన్న ఈ కొన్ని రోజుల పాటు నాకున్న ఈ ఇబ్బందుల్లో ఈ జైల్లో ఉన్న కాలమని ఆయనకిన్న సాధారణ కార్యకర్త పేరు ప్రకటించిన అతన్నే అధ్యక్షుడిగానో లేదని అతని యొక్క ఆదేశాల మేరకే పార్టీ నడిపేటువంటి అభిమానం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోయి మీరు కుటుంబాలను విడదీసి అటువైపు వాళ్ళని పంపించేసి ఉన్న ఇద్దరిని జైల్లో బంధిస్తే శక్తి సామర్థ్యాలు లేనటువంటి నాయకత్వం లేనటువంటి కొందరు జాకీలు పెట్టి పైకెత్తి వీళ్ళని రాజకీయాలు ఈ రాష్ట్ర రాజకీయాలు అప్పచెప్పాలని చూస్తున్నారా? ఏం చేస్తారు స్వామి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక
గతంలో మంచి జరిగితే ఆ మంచిని ప్రజలు గుర్తుపెట్టుకోకూడదని, వాళ్ళేదో అక్రమం చేసినట్టు, అనేక స్కామ్లకు పాల్పడినట్టు మీకు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక కేసులు ఇరికించాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తిగా సఫలమైతే సమాజం నమ్ముతుందని మీరు అనుకుంటున్నారా? సరే, మీ మీడియా నమ్ముద్ది, మీ సమాజ కార్యకర్తలు నమ్ముతారు అనుకోవచ్చు, కానీ అటువైపు కూడా ఉన్నారు కదా. సమాజం అంతా ఒకవైపు లేదు కదా. ఒక పద్ధతి పాడులే కేసులు పెట్టడానికి భారతమ్మను అరెస్ట్ చేస్తారా? చేయండి. అదే అది చేస్తే ఏం జరుగుతుందో చూస్తారు కదా. కూకటి వేళ్ళు అంటారు చూడు, అవి కూడా లేకుండా పోతాయి, చూసుకోండి. ఇంకా నిన్నేమంటాడు ఒకడేముందిలే ఆ టీవీపీలో సాంబగాడు, ఎంత ఎత్తుకెదిగావయ్యా అని లోకేష్ గారి గురించి చెప్తుండ్రు. ఏం ఎత్తుకెదిగింది స్వామి? ఏమెత్తు? ముగ్గురు కలిసే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చేతగాక, తన తండ్రి జైల్లో ఉంటే ఏం చేయాలో అర్థం కాక కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని తన పిన్నమ్మని దొడకపోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని ఆ రోజు బెయిల్ తెచ్చుకొని ఆ సానుభూతి ఇంకొకటి అబద్ధ హామీలు ఇచ్చో, లేక ఆ పక్కన ఇంకొక ఆయన తుఫాన్ ఉన్నాడు చూడు, అదే పవర్ స్టార్, ఈయన అందరు కలిసే మీరు గెలవగలిగారు. ఎట్లా గెలిచిండ్రు? జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తాం, అన్నీ ఇస్తాం, అంతా చేస్తామంటే మీరు గెలవగలిగిండ్రు. కానీ మీరు ఇచ్చినటువంటి ఆ ఫాల్స్ ప్రామిసెస్ అవి మాత్రం మీకు గుర్తుకు రావట్లే. ఏమంటున్నారు? తల్లికి వందనమంట, ఈ నెల ఆ నెల అని చెప్తుండ్రు. బస్సు మీరు గెలిచిన ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక నెలలో ఇస్తామన్నారు. మళ్ళీ రేపు ఆగస్టు 15th అంట, అంటే ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏమో. అంటే వీళ్ళు బస్సుకు వాళ్ళకు ఉచిత సౌకర్యం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ స్వాతంత్రం వచ్చినట్లనేటువంటి ఒక దాన్ని క్రియేట్ చేయాలని. ఎంత తెగించారా మీరు? ప్రజాస్వామ్యం మీరు గుర్తుపెట్టుకోండి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఒక్కోపారి మంచి చేసినా కూడా గెలిచే సందర్భాలు ఉండవు, గెలవరు కూడా. ఆ రోజున పరిస్థితులు బట్టి పోతాయి. దీన్ని ఏదో పెద్ద ఇది చేయాలని అసలు ఇక్కడ ఆశ్చర్యం. ఈ జరిగిన అరెస్టులు కానీ, పెడుతున్న కేసులు కానీ, టైమింగు, రోజులు, ఏ టైంలో ఎవరు దాన్ని టేకప్ చేయాలని కూడా చెప్తున్నారు. ఇంకా కూడా ఆశ్చర్యం ఏంది, తెలుగుదేశానికి సంబంధించి సోషల్ మీడియాలో సరే జనరల్గా ఏ వ్యక్తికైనా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కొడాల నాని గారు ఉన్నారు, ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా వల్లభనేని వంశీ ఉన్నారు, ఆయనకు ముందు నుంచి ఏదో పాపం కొంత ఇబ్బంది ఉంది. సరే, పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు ఇంట్లో ఉన్న సదుపాయాలలో కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయినప్పుడు మానసికంగా, శారీరకంగా మనిషి కొద్దిగా అందవికారంగా తయారవుతారు ఎవరైనా. ఇప్పుడు మనం ఉన్న వయసు అయిపోయింది, ఈ తలగంటకు కలర్ వేసుకోవడమో అది తీసుకొని కవర్ చేసుకుంటాడు. కానీ జైల్లో ఆ సడలింపు ఉండకపోవచ్చు కదా. అంత మాత్రాన సరే, ఆయనకి ఏదో పాపం కొద్దిగా ఆస్తమా ఏదో ఉన్నట్టుండి వల్లభనేని వంశీ. మొన్న బయటకు వచ్చినప్పుడు ఆయన దగ్గుతా, సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవడేం చేయలేడు. ఈ ప్రపంచం మీద మనిషి అనేవాడు ఎవడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేయలేరు. ఆ ఫోటోను పెట్టి లోకేష్తో పెట్టుకుంటే ఎవరికి నీ గతి పడుతుందంట. అంత పవర్ఫుల్ ఆ లోకేష్. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో 2 సార్లు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, విజనరీ, హైటెక్ సిటీ సృష్టికర్త, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, రకరకాలు ఈ దేశంలో సృష్టించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉండగానే తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు. ఏం గొప్పలయ్యా మీరు? రాజకీయాలు అట్టుంటాయి, ఒకపారి మారుతుంది. అయినా కూడా మీరు గెలిచింది మీ ఒక్కరు కాదు కదా, ముగ్గురు కలిసే గెలవగలిగినారు. సరే, మీరు రాజకీయంగా జాకీలు పెట్టుకుంటారు, లేదంటే మోటు పెట్టుకుంటారు, లేదంటే భూమిని పైకెత్తి మీరు ఇది చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు ఆయన నాయకత్వాన్ని. అసలు పార్టీ ఎవరిది? అసలు మీకు ఏంటి రాజకీయాలు? తెలుగుదేశం పార్టీ మీది కాదు, ఆ వారసత్వం మీది కాదు. అసలైన టాలెంట్ ఉన్న వ్యక్తిని పక్కన పెట్టేసిండ్రు. ఆ వ్యక్తి ఏదో ఒక రోజు వచ్చాడు, ఎన్ని రోజులు పెట్టుకుంటారు? మన అంటున్నాడు లోకేష్ బాబు గారు, ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడే కానీ ఎన్నికలు ఇంత ఫలితాలు రాలేదు, 92% సీతులు వచ్చినాయి మనకని. ఇంకా తెచ్చుకో సీతులు అబద్ధాలు చెప్పి కాదు, సీతులు తెచ్చుకోవడం. ఇంకా తెచ్చుకో సీతులు. ఏం రాజకీయం అయ్యా నీది? ఏమి రాజకీయము? బాధ్యత లేని, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయాలు కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు అహంకారంతో ఆ బుక్ ఈ బుక్ అని దాని ప్రకారం పరిపాలన చేయాలనుకుంటే ఏం ప్రజాస్వామ్యం అనుకుంటుండ్రా? ఇదేమన్నా రాజరికం అనుకుంటుండ్రా? సూచనం ఇట్లే విరవీగినరు. 2014 మధ్యలో పులివెందులకు నీళ్ళు ఇచ్చినా, పులివెందుల ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాం. ఇంకా శాశ్వతంగా మాదే అధికారం, ఈ రాష్ట్రాన్ని బాగుపరచడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా సామర్థ్యం మాకు మాత్రమే ఉందని 2014-19 మధ్యలో ఇంతకంటే ఎక్కువ ఎగిసెగిసి పడిండ్రు. ఏమైంది? చిత్తుగా ఒంటరిగా ఒక్కడి చేతిలోనే ఓడిపోయినారు కదా. రాజకీయాలు అలా ఉంటాయి. చేసుకోండి అరెస్టులు, అందరూ మానసికంగా సిద్ధమైపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చాను, లేదా భారతమ్మ గారిని అరెస్ట్ చేయొచ్చాను, ఎనిక్కిపోయే అవకాశం కానీ లేదు. రాజకీయాలు మనకు ఎందుకనే అవకాశం కూడా లేదు. మీరు ఎంత చేస్తే అంతకు 10 అంతలు ప్రతిచర్యగా ముందుకు పోతారు. అదిగాక అప్పుడు మీరు అన్నట్టు నిజమే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన నాటికి పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో మాత్రమే. కానీ 2019 గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి ఆదరణ, రాజకీయ అవకాశాలు, పార్టీ నిర్మాణం ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది సంస్థాగతంగా. ఇలాంటి సందర్భాల్లో ఈ అరెస్టులు భయపడి రాజకీయాలకు దూరంగా పోతే దాని ద్వారా మీరు జాకీలు పెట్టి ఒక వ్యక్తిని బలవంతంగా ఈ సమాజం మీద దుద్ది ఆ వ్యక్తిని ఈ రాష్ట్రంలో రాజును చేయాలనుకుంటున్నారా? ఆహా, అవన్నీ కుదరవండి. ప్రజాస్వామ్యం రైట్. ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసుకోండి, మీ శాతైంది చేసుకోండి. ప్రజాస్వామ్యం మీద అందరికి నమ్మకం ఉంది. చూద్దాం.